జనసేన టీడీపీ పొత్తు ఏదైతే నిన్న మొన్నటి వరకు విమర్శలు చేశారు, పవన్ కళ్యాణ్ కి తెలుగుదేశం పార్టీకి గ్యాప్ వచ్చింది, కింద స్థాయి జనసేన కార్యకర్తలకు ఇష్టం లేదు తెలుగుదేశంతో కలిసి పనిచేయడం అని చెప్పి విమర్శలు చేసిన వాళ్ళందరూ ఆన్సర్స్ అన్ని ఉన్నాయి కదా. యోగళం నవశకం సభతో అన్నిటికీ ఆన్సర్స్ దొరికినాయి. ఈ మాటలు సృష్టించే వాళ్ళు సృష్టించారు కదా, వాళ్ళు మనం ఏం చేయలేం. 100 చెప్తారు, నేను చెప్తాం. షర్మిలాకి జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ వచ్చింది, షర్మిల చెప్పు తీసుకుని జగన్మోహన్ రెడ్డిని కొట్టింది అని చెప్తాం. నిజమా? మన కళ్ళతో చూసేదాకా ఏది నిజం కాదు కదా. మేము చెప్తాం తల్లిని ధర్మేశాడు, చెల్లిని ధరి, ఇది వాస్తవం, ఇది వాస్తవం కనిపిస్తుంది. షర్మిల చెప్పు తీసుకుని జగన్మోహన్ రెడ్డిని కొట్టిందని అంటే మనం చూడలేదు. మరి ఇది అంతే. పవన్ కళ్యాణ్కి మాకు గ్యాప్ వచ్చిందా? అయితే షర్మిల జగన్మోహన్ రెడ్డిని చెప్పు తీసుకుని కొట్టింది అంతే. అంటే దాన్ని కూడా ట్రోల్ చేశారు. ఇద్దరు ఇలా స్టేజ్ మీద కూర్చున్న విధానంలో ఆ ఫోటోలు పక్క పక్కన పెట్టి గ్యాప్ వచ్చింది, ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఎడమొహం పెడమొహం అనరు కొద్ది, అది ఎడమొహం పెడమొహం అని అనరు. దాన్ని ఏంటంటే ఆ సభ మొత్తం ఆశాంతం సెంటిమెంటల్ గా జరిగింది. అతను పెట్టిన జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి కష్టం, జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి టార్చర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో స్పష్టంగా ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరికి కనిపించింది. మీరు చూడొచ్చు, లోకేష్ గారు మాట్లాడేటప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ అందరూ చాలా అబ్జర్వ్ చేశారు. ఓ మాట అన్నాడు లోకేష్ గారు, నాకు మా తండ్రి గారు అరెస్ట్ అయినప్పుడు మొట్టమొదట ఫోన్ చేసి ధైర్యం చెప్పింది పవన్ అన్న అన్నారు. ఇంకంతకంటే పెద్ద మాట ఏమన్నా ఉంటుందా? ఇంకా గ్యాప్ ఉందని నమ్మే ఇది ఉందా? సింపుల్. ఓకే, సో చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది లోకేష్ గారి గురించి కంపల్సరీ మాట్లాడాలి. ఎందుకంటే దాదాపు 3132 కిలోమీటర్లు 226 రోజుల పాటు ఆయన పాదయాత్ర చేశారు. అంతకు ముందు ఆయన మీద ఎన్ని విమర్శలు, పొప్పు అన్నారు, పాదయాత్ర మొదలు పెడితే 2 రోజులు 3 రోజులు ఏదో సాగు చెప్పి ఇంటికి వచ్చి కూర్చుంటాడు అని చెప్పి ఎన్నో విమర్శలు చేశారు. సో వాళ్ళందరికీ ఇప్పుడు లోకేష్ ని చూసిన విధానానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? లోకేష్ గారిని చాలా మంది ఏమంటున్నారంటే అండి, లోకేష్ బాగా డెవలప్ అయ్యాడు అని అంటున్నారు. అందరికీ తెలియంది ఏంటంటే లోకేష్ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్. ఆయన మొట్టమొదటి నుంచి అంతే ఉన్నారు. ఒక సమస్య మీద ఆయనకున్నటువంటి అవగాహన చాలా ఎక్కువ. ఏదైనా కానీ ఒక విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఈ ప్రశాంత్ కిషోర్ టీంతో కలిసి ప్రజల్లో చులకన చేయటంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. అలా చులకన చేశారే కానీ లోకేష్ ఈజ్ ఆల్వేస్ ఎ హీరో. ఆయన ఎప్పుడూ కూడా ఏదైనా కానీ ఆయనకి టెక్నికల్ ఆర్ ఎనీథింగ్ ఆయన బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని 2014 నుండి 19 వరకు రాజకీయంగా ఎదుర్కోలేక పర్సనల్ గా టార్గెట్ చేసి ప్రజల్లో అలా చులకనగా చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ప్రజలందరికీ తెలుసు, బ్యాచ్ అంతా కూడా ఈ కుక్కలు, ఈ పేటీఎం కుక్కలు అవన్నీ మొరిగినాయి. ఆ మొరిగిన వాళ్ళందరికీ కూడా సమాధానం యువగళం పాదయాత్రలో లోకేష్ గారు చెప్పారు. లోకేష్ గారు 97 నియోజకవర్గాల్లో 226 రోజులు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ఎన్ని కష్టాలు! జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, రెడ్ కార్పెట్ వేసి ఒక ప్రతిపక్ష నాయకుడికి కల్పించవలసినటువంటి అన్ని సౌకర్యాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సెక్యూరిటీతో ఆయన పబ్లిక్ని ఎవరిని, ఆయనకి సభలకు వెళ్తుంటే పబ్లిక్ని ఎవరిని ఆపలేదు. ఇంత కోఆపరేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు. అయినా కూడా 2 రోజులకు 5 రోజులకు ఒకసారి బ్రేక్ తీసుకుంటావు కదా నువ్వు చేసిన ఎదవ పనులు కవర్ చేసుకోవడానికి, కోర్టుకు వెళ్ళటానికి, అంటే నువ్వు నిందితుడిగా కోర్టుకు వెళ్ళటానికి 2 డిఫరెన్స్లు ఉన్నాయి. లోకేష్ గారు కూడా పాదయాత్ర గ్యాప్లో కోర్టుకు వెళ్ళారు. 2 డిఫరెన్స్లు ఉన్నాయి. లోకేష్ గారు కోర్టుకు వెళ్ళింది న్యాయం కోసం, నువ్వు కోర్టుకు వెళ్ళింది నువ్వు చేసిన ఎదవ పనులు కవర్ చేసుకోవడానికి నిందితుడిగా వెళ్ళావు, సమాధానం చెప్పడానికి కోర్టులో ముద్దాయిగా వెళ్ళావు నువ్వు. అది ఆ లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తేడా. అయితే నువ్వు వారానికి 2 రోజులు సెలవు తీసుకుంటావు, ఇంటికి వెళ్తావు, 3 రోజులు శుక్ర శని ఆది 4 రోజులు పాదయాత్ర చేస్తావు, 3 రోజులు నిద్రపోతావు. నీ పాదయాత్రకి వానలో తడిచి ఎండలో ఎండి ఐదర్ రైన్ ఆర్ షైన్ ఎక్కడా అలుపు లేకుండా 3 సందర్భాల్లో 4 సందర్భాల్లో లోకేష్ గారు గ్యాప్ తీసుకున్నారు. ఒక రోజు కుటుంబ సభ్యుడు తారకరత్న గారు చనిపోయినప్పుడు గ్యాప్ తీసుకున్నారు. ఇంకోటి కోర్టుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు. ఏది మీరు చేసినటువంటి లుచ్చా మాటలు, మీరు చెప్పినటువంటి లుచ్చా మాటలకి పరువు నష్టం దావా వేస్తే ఆ కేసులో కోర్టు పిలిపిస్తే సాక్షిగా కోర్టుకు వచ్చారు. అదొకటి. తండ్రిని అరెస్ట్ చేసినప్పుడు బ్రేక్ తీసుకున్నారు, తుఫాన్ అప్పుడు బ్రేక్ తీసుకున్నారు. తుఫాన్ అప్పుడు బ్రేక్ తీసుకుని మళ్ళీ అవెంజర్స్ సినిమాకి వెళ్ళా తుఫాన్ను సమీక్షించారు. తెలుగు యువత నాయకులు లోకల్ క్యాడర్ అందరినీ అలర్ట్ చేశారు, ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకున్నారు, ఎంత తుఫాన్ ఎఫెక్ట్ ఎంత ఉందో చూసుకున్నారు. అంతేగాని అవెంజర్స్ సినిమాకి వెళ్ళా పారిపోయి. నువ్వు అవెంజర్స్ సినిమాకి వెళ్ళావు, తుఫాను శ్రీకాకుళం జిల్లాకు తుఫాను ఎఫెక్ట్ ఉంటే
నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయి శ్రీకాకుళంకి 30 కిలోమీటర్స్ దూరంలో నువ్వు ఉండి నువ్వు అవెంజర్స్ సినిమాకి వెళ్ళావు. దీన్ని అంటారు సోకుల పాదయాత్ర అని. ఆ పాదయాత్రకి ఈ పాదయాత్రకి ఏంటి బ్రదర్? మైకు లాక్కుంటారా? నీ పాదయాత్ర ఎక్కడ జరిగిందా జగన్మోహన్ రెడ్డి? నీ పాదయాత్రలో నువ్వు పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పోలీసులు ఎప్పుడన్నా నిన్ను అడ్డుకున్నారా? నీ మైకు లాక్కున్నారా? నువ్వెన్ని అబద్ధపు ప్రచారాలు చేస్తా ఉన్నా, ఎన్ని అబద్ధాలు చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద నరికేయాలి, నడి రోడ్డు మీద ఉరి తీయాలి అనేటటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఏ రోజన్నా నీ మైక్ ఆపారా? చంద్రబాబు నాయుడు గారు నీకు ఆ రకంగా సెక్యూరిటీ ఇచ్చారు. కానీ నువ్వు చేసినటువంటి అరాచకాలు, నీ కార్యకర్తలు చంపినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతుంటే లోకేష్ గారు మైక్ లాక్కుంటావా? ఆయన ఇంటి మీదకి వెళ్తే ఆ ఇంటిని బెదిరిస్తావా? ఆయన ఇల్లుకి మాట్లాడటానికంటే ఇంట్లో వాళ్ళని బెదిరిస్తావా? ఆయన ఒక షాప్కి వెళ్తే ఆ షాపును కూల్చేస్తావా? ఇదా నువ్వు ముఖ్యమంత్రిగా చేసేది? ఆ పాదయాత్రకి ఈ పాదయాత్రకి ఇది తేడా. ప్రజలకు తెలుసు ఏంటనేది. అరే అసలు పాదయాత్రకు వస్తే ఇంటికి క్షేమంగా వస్తామా రామా అనేటటువంటి అట్మాస్ఫియర్ తీసుకొచ్చారు మీరు. నువ్వు సోడా బుడ్లు రాళ్లతో దాడి చేసావు. భీమవరంలో దాడి చేసి 50 మంది మా కార్యకర్తల్ని, మా వాలంటీర్ని అరెస్ట్ చేసావు. ఏ రోజన్నా నీ పాదయాత్రలు జరిగిందా? మరి ఆ పాదయాత్రను విమర్శిస్తావా నువ్వు? సిగ్గుండాలి.